Hello all, welcome to Hustle Coder. My name is Saiteja. I am your instructor for React 90 series in Telugu. React 90 series లో భాగంగా ఈ రోజు మనం ఈ వీడియోలో యూజ్ ట్రాన్సిషన్ హుక్ ఎలా వర్క్ అవుతుందో నేర్చుకోబోతున్నాం. ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ నేను యూజ్ ట్రాన్సిషన్ హుక్ గురించి డాక్యుమెంటేషన్ లో ఏం చెప్పారో చూద్దాం. ఇక్కడ డాక్యుమెంటేషన్ చెక్ చేసుకుంటే ఇన్ రియాక్ట్ 19 వీఆర్ యాడింగ్ సపోర్ట్ ఫర్ యూజింగ్ అసింక్రోనస్ ఫంక్షన్స్ ఇన్ ట్రాన్సిషన్స్ టు హ్యాండిల్ పెండింగ్ స్టేట్స్, ఎర్రర్స్, ఫార్మ్స్ అండ్ ఆప్టిమిస్టిక్ అప్డేట్స్ ఆటోమేటికల్లీ. సో ఇక్కడ ఏమంటున్నాడు, సో రియాక్ట్ 19 లో వాళ్ళు ఏం చేశారు, అసింక్రోనస్ ఫంక్షన్స్ ని పర్ఫామ్ చేయడానికి వాళ్ళు ఏం చేశారు అంటే అసింక్రోనస్ యాక్షన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు పెండింగ్ స్టేట్ ని అండ్ ఎర్రర్స్ ని అండ్ ఆప్టిమిస్టిక్ అప్డేట్స్ ని చేయడానికి వాళ్ళు ఏం చేశారు, కొన్ని ఏదైతే ఫీచర్స్ ని వాళ్ళు మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అందులో వన్ ఆఫ్ ద ఫీచర్ ఏంటంటే యూజ్ ట్రాన్సిషన్. సో ఇక్కడ చూసుకుంటే యూజ్ ట్రాన్సిషన్ టు హ్యాండిల్ ద పెండింగ్ స్టేట్స్ ఫర్ యూ. సో ఏదైతే అసింక్రోనస్ యాక్షన్స్ పర్ఫామ్ చేస్తాం కదా, ఆ పర్ఫామ్ చేసే సమయంలో యూజ్ ట్రాన్సిషన్ ఏం చేసిద్ది, పెండింగ్ స్టేట్ ని మనకి మన యాప్ లో మేనేజ్ చేసిద్ది, హ్యాండిల్ చేసిద్ది. సో ఒక్కసారి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూస్తే యాక్షన్స్ లో ఏమని చెప్పాడు, a common use case in React apps to perform a data mutation and then update a state in response. For example, when a user submits a form to change their name, you will make an API request to and then handle the response. In the past, you will need to handle pending states, error, optimistic updates and sequential request manually. So ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు, మామూలుగా ఏంటి మనం ఒక అంటే ఒక ఫామ్ ని సబ్మిట్ చేసేటప్పుడు ఏంటి, ఒక అసింక్రోనస్ యాక్షన్స్ ని పర్ఫామ్ చేస్తూ ఉంటాం, రైట్. సో పర్ఫామ్ చేయడానికి మనం ఏం చేస్తాం, కొన్ని ఏపీఐ కాల్స్ చేస్తూ ఉంటాం. ఆ ఏపీఐ కాల్స్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, కొన్ని స్టేట్స్ ని మేనేజ్ చేయడానికి, లైక్ ఒక పెండింగ్ స్టేట్ ని మేనేజ్ చేయాలనుకోండి, పెండింగ్ స్టేట్ గురించి ఏం చేస్తాం, ఒక సపరేట్ స్టేట్ ని మన యాప్ లో మనం తీసుకుంటాం, లైక్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూజ్ స్టేట్. అలానే ఏంటి, ఎర్రర్స్ కి ఒక స్టేట్ ని, అలానే ఇంకొకటి ఏంటి ఆప్టిమిస్టిక్ అప్డేట్స్ కోసం మనం ఇంకొక స్టేట్ ని అలా తీసుకుంటా ఉండేవాళ్ళం ప్రీవియస్ గా. బట్ ఇప్పుడు మనం రియాక్ట్ 19 లో చూస్తే ప్రతి దానికి అంటే ఆప్టిమిస్టిక్ అప్డేట్ ని పర్ఫామ్ చేయడానికేమో యూజ్ ఆప్టిమిస్టిక్స్ అనేసి, ఎర్రర్స్ ని పర్ఫామ్ చేయడానికేమో యూజ్ యాక్షన్ స్టేట్ అనేసి, అలానే మనం పెండింగ్ స్టేట్ ని పర్ఫామ్ చేయడానికి మనకి రియాక్ట్ 19 లో ఏంటంటే యూజ్ ట్రాన్సిషన్ అనే ఒక హుక్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇక్కడ మనం కోడ్ ని చూసుకుంటే అంటే బిఫోర్ రియాక్ట్ 19 కోడ్ ని చూసుకుంటే ఇక్కడ ఏం చేశాడు, లైక్ ఇక్కడ మనం కోడ్ లో చూసుకుంటే ఒక యూజర్ నేమ్ ని తీసుకొని ఆ యూజర్ నేమ్ ని అప్డేట్ చేయడానికి అంటే అప్డేట్ అనే ఒక బటన్ ని క్రియేట్ చేశాడు. వన్స్ యూజర్ అనేవాడు బటన్ ని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక అసింక్రోనస్ యాక్షన్ ని, ఒక ఏపీఐ ని కాల్ చేసి ఇన్ కేస్ ఏపీఐ లో కనుక నేమ్ ఉంటే అంటే ఏపీఐ కనుక రిజాల్వ్ అయితే అతను ఏం చేశాడు, ఏదైతే రెస్పాన్స్ ఉందో దాన్ని ఒక స్టేట్ లో పెట్టేసి చేసేసుకున్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే ఒక ఈజ్ పెండింగ్ అనే ఒక స్టేట్ ని తీసుకొని ఏం చేశాడు, బై డిఫాల్ట్ ఈజ్ పెండింగ్ ని ఫాల్ చేసుకొని వన్స్ ఏపీఐ కాల్ అంటే ఒక ఈవెంట్ అనేది ట్రిగర్ చేసినప్పుడు, అప్డేట్ చేసినప్పుడు దాన్ని ఏం చేశాడు, ఆ స్టేట్ ని ట్రూ చేశాడు. వన్స్ ఏదైతే ప్రామిస్ అనేది రిజాల్వ్ అయినా రిజెక్ట్ అయినా అప్పుడు ఏం చేశాడు, ఆటోమేటిక్ గా ఈ స్టేట్ ని ఫాల్స్ చేసేస్తాడు. ఇక్కడ చూస్తే సెట్ ఈజ్ పెండింగ్ ఈజ్ ఫాల్స్, రైట్. సో ఈ పెండింగ్ స్టేట్ ని బేస్ చేసుకొని యూజర్ అనేవాడు ఏం చేశాడు, ఏదైతే బటన్ అప్డేట్ ఉంది కదా దాన్ని డిజేబుల్ చేయడం, ఎనేబుల్ చేయడం చేశాడు, ఏది ప్రీవియస్ గా రియాక్ట్ 19 వర్షన్ లో. బట్ రియాక్ట్ 19 వర్షన్ లో చూసుకుంటే ఏదైతే ప్రీవియస్ స్టేట్ అక్కడ మనం డిక్లేర్ చేసాం కదా, సో ఆ ప్రీవియస్ స్టేట్ అంటే పెండింగ్ స్టేట్ ని డిక్లేర్ చేసాం కదా, అలాంటి పెండింగ్ స్టేట్ తో ఎలాంటి అవసరం లేకుండా యూజ్ ట్రాన్సిషన్ అనే హుక్ ఏం చేసింది, ఆటోమేటిక్ గా ఈజ్ పెండింగ్ స్టేట్ అంటే ఈజ్ పెండింగ్ అనేది ఒక స్టేట్ ని ఆటోమేటిక్ గా ఇదే ప్రొవైడ్ చేసింది. ఈ ఈజ్ పెండింగ్ ఏం చేసింది అంటే ఇన్ కేస్ ప్రామిస్ అనేది రిజాల్వ్ అవుతా ఉంది అంటే పెండింగ్ స్టేట్ లో ఉందనుకోండి, ఆటోమేటిక్ గా ఇది బై డిఫాల్ట్ ట్రూ ని అంటే బై డిఫాల్ట్ గా పెండింగ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఇది మనకి బూలియన్ వాల్యూ ట్రూ గా ఇచ్చేసిద్ది. ఇన్ కేస్ అది అంటే ప్రామిస్ రిజాల్వ్ అయినా లేకపోతే ప్రామిస్ అనేది స్టార్ట్ కాకపోయినా ఈజ్ పెండింగ్ అనే వాల్యూ అనేది ఫాల్స్ గా ఉంటది. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ బటన్ ని డిజేబుల్ చేయడం, ఎనేబుల్ చేయడం చేశారు. సో ఇదే ఎగ్జాంపుల్ ని ఎలా వర్క్ అవుతుందో మనం మన కోడ్ లో చూద్దాం, రైట్. దాని గురించి నేను ఏదైతే రియాక్ట్ 19 యాప్ ని క్రియేట్ చేసుకున్నానో ఆ యాప్ లో ఏదైతే యాప్ ఫోల్డర్ ఉందో, యాప్ ఫైల్ ఉందో, ఆ యాప్ కాంపోనెంట్ లో నేను వాళ్ళు ఇచ్చిన కోడ్ ని తీసుకుంటా ఉన్నా. సో బిఫోర్ రియాక్ట్ 19 కోడ్ ని తీసుకుంటా ఉన్నా.
నేను ఏం చేస్తా ఉన్నా అంటే ఒక స్లైడ్, అంటే ఏదైతే కోడ్ వాళ్ళు ఇచ్చారు కదా దాన్ని కొంచెం చేంజ్ చేస్తా ఉన్నా. ఫస్ట్ యూజ్ స్టేట్ ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నా. అండ్ ఇక్కడ చూసుకుంటే నేను ఇంకొక అడిషనల్ స్టేట్ ని తీసుకుంటా ఉన్నా. సో ఇక్కడ వాళ్ళు ఏం ఇచ్చారు, మన కోడ్ లో అప్డేట్ నేమ్ అనేసి ఇచ్చారు కదా. సో బట్ నేనేంటంటే నేను ఒక ప్రామిస్ ని రాసుకున్నా, అదేంటంటే వ్యాలిడేట్ యూజర్ నేమ్ అనేసి. ఈ వ్యాలిడేట్ యూజర్ నేమ్ ఏం తీసుకుంటుందంటే ఇట్ ఈస్ ఎ ఫంక్షన్, ఇట్ ఈస్ టేకింగ్ ఒక నేమ్, అంటే ఒక యూజర్ నేమ్ అనేది ప్రాప్ గా తీసుకొని అదేం చేసిద్ది, ఇన్ కేస్ యూజర్ నేమ్ అనే లెంత్ అని, అంటే యూజర్ నేమ్ యొక్క క్యారెక్టర్ లిమిట్ అనేది గ్రేటర్ దాన్ 3 ఉంటేనేమో ప్రామిస్ రిజాల్వ్ చేసి సేమ్ యూజర్ నేమ్, నేను పంపించిన యూజర్ నేమ్ ని నాకు రిటర్న్ చేసిద్ది. ఇన్ కేస్ లెంత్ అనేది లెస్ దాన్ 3 ఉంటేనేమో అప్పుడు ఏం చేసిద్ది, రిజెక్ట్ చేసిద్ది. ఈ ప్రామిస్ రిజాల్వ్ అవ్వడానికి ఎంతసేపు పడతా ఉంది, 3 సెకండ్స్ పడతా ఉంది, రైట్. సో నేనేం చేసా, ఈ అప్డేట్ నేమ్ బదులు వ్యాలిడేట్ యూజర్ నేమ్ ఉంది కదా, సో దాన్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నా. సో అప్డేట్ నేమ్ ని చేంజ్ చేస్తా ఉన్నా, రైట్. చేంజ్ చేసా. ఇక్కడికి వచ్చేస్తే నేను కొంచెం ట్రై క్యాచ్ బ్లాక్స్ ని యూజ్ చేస్తా ఉన్నా. ట్రై ఇక్కడ ఎర్రర్ తీసేసి రెస్పాన్స్ అని ఇచ్చా. అండ్ ఇన్ కేస్ రెస్పాన్స్ ఉంటే నేనేం చేస్తా ఉన్నానంటే సెట్ యూజర్ డేటా అనే స్టేట్ ని నేను అప్డేట్ చేస్తా ఉన్నా. అండ్ అలానే ఇంకొక క్యాచ్ బ్లాక్ తీసుకుంటా ఉన్నా. ఇన్ కేస్ ఎర్రర్ ఉంటే నేనేం చేస్తా ఉన్నా, సెట్ ఎర్రర్ అనే స్టేట్ కి ఎర్రర్ ని ఇచ్చేస్తా ఉన్నా. బై డిఫాల్ట్ సెట్ ఎర్రర్ ని నేనేం చేస్తా ఉన్నా అంటే ఎంప్టీ స్ట్రింగ్ గా తీసుకుంటా ఉన్నా. ఓకే, అండ్ ఇంకొకటి ఫైనల్లీ బ్లాక్ తీసుకుంటా ఉన్నా. ఈ ఫైనల్లీ బ్లాక్ ఏం చేసిద్ది, వన్ మినిట్, ఓ సారీ, యా. అండ్ ఇక్కడ ఇన్ కేస్ ఎర్రర్స్ ఉంటే ఏంటి, సెట్ యూజర్ డేటా అనే స్టేట్ అనేది ఇనిషియల్ స్టేట్ కి రావాలి. అలానే ఇన్ కేస్ డేటా ఉంటే ఏంటి, సెట్ ఎర్రర్స్ అనేవి ఇనిషియల్ స్టేట్ కి రావాలి. ఇక్కడ ఏంటి, వన్స్ ఫామ్ అనేది సబ్మిట్ అయితే సెట్ నేమ్ ఏం చేస్తా ఉన్నా, నేను ఇనిషియల్ ఏదైతే ఇన్పుట్ లో తీసుకుంటా కదా ఆ నేమ్ ని నేను ఇనిషియల్ స్టేట్ కి చేంజ్ చేస్తా ఉన్నా, రైట్. సో ఏదైతే నేను డేటా ఇచ్చా కదా, సో యూజర్ డేటా కోసం ఒక స్టేట్ ని తీసుకున్నా కదా, అంటే స్టోర్ చేసిన యూజర్ డేటాని నేనేం చేస్తా ఉన్నా, మ్యాప్ చేసి నా యూఐలో చూపిస్తా ఉన్నా, రైట్. దాని గురించి నేను ఒకసారి మనం యూఐలో చెక్ చేద్దాం. సో నేను ఒక యూజర్ నేమ్ ఇస్తా ఉన్నా, అప్డేట్. మీరు ఇక్కడ చెక్ చేశారా, ప్రామిస్ అనేది రిజల్వ్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్ గా ఇది డిసేబుల్ లో ఉంది. వన్స్ ప్రామిస్ రిజల్వ్ అయ్యాక
నాకు ఇది ఎనేబుల్ అయిపోయింది. అలానే ఇంకొక నేమ్ ఇస్తా ఉన్నా, అప్డేట్, రైట్. సో నేను క్యారెక్టర్ లిమిట్ <3 ఉన్నది ఇచ్చేస్తా ఉన్నా. యా, ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ యూజర్ నేమ్ అండ్ ఒక వ్యాలిడ్ నేమ్ ఇస్తా ఉన్నా కదా. అంటే ఇక్కడ ఏంటి, లైక్ ఇక్కడ ఏమైతుంది, ఎప్పుడైతే స్టేట్ అనేది అంటే ఒక ప్రామిస్ అనేది రిజల్వ్ అవుతుంది, అంటే పెండింగ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఈ బటన్ అనేది డిసేబుల్ అయిపోయి వన్స్ అది రిజర్వ్ అయ్యాక ఎనేబుల్ అవుతా ఉంది. దాని గురించి మనం ఏం చేసాం, ఒక అడిషనల్ స్టేట్ ఈజ్ పెండింగ్ అనే స్టేట్ ని తీసుకొని మనం ఈ స్టేట్ ని బేస్ చేసుకొని బటన్ డిజేబుల్ చేయడం, ఎనేబుల్ చేయడం, మేనేజ్ చేసాం. అంటే ఒక అడిషనల్ స్టేట్ అనేది మనకి React 19 లో అవసరమైంది. ప్రామిస్ పెండింగ్ లో ఉన్నప్పుడు మనం ఏదైనా లైక్ సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ ని UI లో పర్ఫామ్ చేయడానికి. బట్ React 19 లో ఏంటంటే మనకి యూజ్ ట్రాన్సిషన్ ని ఇంప్లిమెంట్ చేశారు కదా, హుక్ ని. అదేం చేసిద్ది, ఆటోమేటిక్ గా పెండింగ్ స్టేట్ ని మేనేజ్ చేసిద్ది. సో దాని గురించి నేనేం చేస్తా ఉన్నా అంటే, వాళ్ళు డాక్యుమెంటేషన్ లో ఇచ్చిన ఏదైతే కోడ్ ఉంది కదా, దాన్ని నేను తీసుకుంటా ఉన్నా. అండ్ ఇప్పుడు మనకేంటి, ఈ పెండింగ్ స్టేట్ తోటి అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంది, ఇది హుక్ కదా, సో దాన్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నా, యూజ్ ట్రాన్సిషన్, రైట్, ఇంపోర్ట్ చేసేసుకున్నా. ఇంకొకటి ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ చూసారా, సో దీన్ని కాపీ చేసుకొని అండ్ ఇప్పుడు ఏదైతే పెండింగ్ స్టేట్ ఉంది కదా, అది తీసేస్తా ఉన్నా, వాళ్ళు ఇచ్చిన పెండింగ్ స్టేట్ ని. అండ్ ఇక్కడ చూస్తే రైట్, ఇక్కడ మనకి అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే సింక్రోనస్, అంటే ఇక్కడ మామూలుగా ఇక్కడ వరకు ఏంటి, మనం ఏదైతే ట్రాన్సిషన్ హుక్ వాళ్ళు మనకి ఇచ్చారో ఆ హుక్ ని మనం మన యాప్ లో ఇంప్లిమెంట్ చేసాం కదా. అండ్ ఇంకోటి ఇక్కడ మనకి ఈ పెండింగ్ స్టేట్ తోటి ఇంకా అవసరం లేదు కదా, సో తీసేస్తా ఉన్నా. 1 minute తీసేసా. సో ఒకసారి UI లో చెక్ చేద్దాం. UI లో చెక్ చేస్తే మనం ఇక్కడ నేను వ్యాలిడేట్ యూజర్ నేమ్ ఇస్తా ఉన్నా, అప్డేట్ కొట్టా. ఇక్కడ మనం చూసుకుంటే ఆటోమేటిక్ గా అది డిసేబుల్ అయిపోయింది, చూసారా మీరు. అంటే ఏదైతే ప్రామిస్ అనేది పెండింగ్ లో ఉందో ఆటోమేటిక్ గా బటన్ డిసేబుల్ అయింది. వన్స్ ప్రామిస్ అనేది రిజర్వ్ అయ్యాక ఆటోమేటిక్ అదేంటి ఎనేబుల్ అయింది. అంటే ఇక్కడ మనకి యూజ్ ట్రాన్సిషన్ హుక్ అనేది ఎలా వర్క్ అవుతా ఉంది, ఆ బటన్ అనేది పెండింగ్ లో, అంటే ఎప్పుడైతే ఆ ప్రామిస్ అనేది పెండింగ్ లో ఉందో ఆటోమేటిక్ ఆ పెండింగ్ స్టేట్ ని మనకేంటి, ఇక్కడ యూజ్ ట్రాన్సిషన్ అనే హుక్కే ఆ పెండింగ్ స్టేట్ ని మన యాప్ లో కంట్రోల్ చేస్తా ఉంది, రైట్. ఇది యూజ్ ట్రాన్సిషన్ యొక్క హుక్ యొక్క అడ్వాంటేజ్. అదే ఆటోమేటిక్ గా మనకి పెండింగ్ స్టేట్ ని మేనేజ్ చేస్తుంది మన యాప్ లో. హోప్ మీ అందరికి నా వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు గనుక నా వీడియో అర్థం అవుతే మీరు ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి అండ్ ఇంకెవరైనా React 19 ని నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి సజెస్ట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీరందరూ రికమెండ్ చేస్తూ ఉండండి నా ఛానల్ని అందరికీ, మీకు గనుక నా కంటెంట్ నచ్చితే. సో థ్యాంక్ యూ ఆల్.